Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక టెక్నీషియన్గా కావచ్చు, సర్వైవ్ కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరో అవకాశం ఇవ్వాలి, ఏదో చేయాలనే ఆలోచన పొరపాటున కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఫిల్మ్ ప్రొడక్షన్ చుట్టూ వాళ్ళకు కోటరే ఉంటుంది. అంటే వాళ్ళకు తెలిసిన ఆర్టిస్టులని, వాళ్ళకు తెలిసిన టెక్నీషియన్ని అంతా మొబిలైజ్ చేసుకుంటారు. సో మనలాంటి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎంటర్ కావాలి అంటే చాలా రికమెండేషన్స్ కావాలి. సో చాలా వ్యయ ప్రయాసాలకు మీరు ఓర్చుకొని వెళ్తే అక్కడ ఏమైనా స్పేస్ దొరకచ్చేమో, కానీ అంత ఈజీగా పెద్ద ప్రొడక్షన్స్లో స్పేస్ దొరకడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అందువల్ల అంటే అలాంటి ప్రయత్నాలు చేస్తూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే సంవత్సరాలు ప్రయత్నాలు చేసి ఏంటి డైరెక్టర్గా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, ఆర్టిస్టులుగా కావచ్చు, ప్రయత్నాలు చేసి అలసిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్లో గెలవలేక ఓడిపోయి, ఓ పక్క వేరే ప్రొఫెషన్ లేక, మరో పక్క సినిమా ఇండస్ట్రీలో సెట్ కాక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. ఆ కోవలో మనం ఉండకూడదనే ఇండిపెండెంట్గా మన సినిమాలు చేయాలనే ప్రాసెస్లో, అంటే ఎవ్వరూ సాహసం కూడా చేయలేని ఒక కొత్త జర్నీని మనం స్టార్ట్ చేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. అందులో అంటే ఇలాంటి సినిమాలు అసలు రిలీజ్ కావు అనే పరిస్థితి చాలామంది అనుకున్న సిచ్యువేషన్ నుంచి లేదు, మనం అనుకుంటే సినిమాలు రిలీజ్ చేయొచ్చు, బడ్జెట్ లేకుండా సినిమాలు రిలీజ్ చేయొచ్చు అని జీరో బడ్జెట్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో గండా అనే సినిమాని కోర్స్ ఎన్నో రకరకాల ఆటుపోట్లను ఎదుర్కొన్నాం గండా ప్రాజెక్ట్కి, కానీ సూపర్ సక్సెస్గా మనము సినిమా రిలీజ్ చేసి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయొచ్చు అని చెప్పాం. అవునా? సో ఒక సినిమా అయితే ఎవరేం చేస్తారు, ఏదో ఒకటి కష్టాలు పడి చేసి ఉండొచ్చు, కంటిన్యూగా సినిమాలు చేసే ప్రాసెస్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటికి ఆన్సర్గా నేను ఒక సినిమా కాదు, 2 సినిమా కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు, మరో 4 సినిమాలు మన చేతిలో ఉన్నాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయి, షూటింగే చేయలేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అనుకుంటే షూటింగ్ కంప్లీట్ చేసాం. ప్రతి చోట ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను, స్టిల్ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఇంకా సవాళ్ళు వస్తూనే ఉన్నాయి, వస్తాయి కూడా. వాటిని మనం పాజిటివ్గా తీసుకోవాలి. సవాలు వచ్చాయి కదా అని చెప్పేసి ఎవరినో కామెంట్ చేయడం, ఏదో నెగిటివ్గా అనుకోవడం ఎప్పుడూ చేయకూడదు. వాటిని సవాల్గా తీసుకోవాలి. ఆ సవాల్గా వచ్చే ఆ వర్క్, ఆ సమస్య ఏదైతే ఉందో అది మనకి ఇంకా నేర్పిస్తుంది, మనల్ని ఇంకా రాటు తేలే విధంగా చేస్తుంది. అందువల్లే ఏ సమస్య వచ్చినా నేను సవాల్గా తీసుకుంటాను. అది ఏదో నాకు నేర్పించడానికే వస్తుందని చెప్పేసి అనుకుంటాను. అంత పాజిటివ్గా ఉంటాను కాబట్టి నా పనులు ఏవి ఆగవు. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ నా పనులు ఆగవు. సో నా కోసమే నేను సినిమాలు చేసుకుంటాను. ఇంత స్వార్థంగా ఎవరు చెప్పరు. నేను నా కోసమే సినిమాలు చేసుకుంటాను. ఆ సినిమాలు చేసే ప్రాసెస్లో నాకు ఆప్తులుగా నా ఈ సినిమా ఫ్యామిలీ ఎంతోమంది సపోర్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి క్యారెక్టర్లు చేస్తుంటారు, వాళ్ళు వచ్చి టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉంటారు, టెక్నికల్గా. సో ఎవరి భవిష్యత్తును వాళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక ఫ్యామిలీతో, ఒక ఈసీ అనే ఒక ఫ్యామిలీతో సిండికేట్గా చేస్తున్న ప్రాజెక్టులు ఇవి. సో ఎంతోమంది సపోర్ట్ చేస్తేనే ఈసీలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు అవుతూ ఉన్నాయి. షూటింగ్ చేసే ప్రాసెస్లో కూడా ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని లాజిక్గా షూటింగ్ కంప్లీట్ చేసి ఫైనల్గా నాకు తెలిసినంత వరకు ఒక ఆర్టిస్టు ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చి ఒక 10 క్యారెక్టర్లు చేసుకుని తింటారు. ఎలా అంటే అది అదే లాజిక్ అది. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఒక్కోసారి ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, అసలు చాలా తక్కువ మంది ఉన్నా కూడా ఎలా మేనేజ్ చేయాలనేది ప్లాన్ చేసుకుంటే ఎక్కడ షూటింగ్ ఆగకుండా టోటల్ అన్ని ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అగైన్ మనకు ఇంకో సవాల్ ఎదురవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్కి. మొన్నటి వరకు ఏంటంటే మా రమణ ఆల్మోస్ట్ 8 to 9 years నాతో పాటు ట్రావెల్ అయిన రమణకి అసలు ఏం జరిగిందనేది నాకు తెలియదు. మరి తను మేబీ నాకు తెలిసినంత వరకు అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ తనని ఏం చేయలేక అలా ఉంచాయా,
ఏదైనా జాబ్కి తీసుకెళ్ళాయా, జాబ్ చేసే వైపు తీసుకెళ్ళాయా అనేది నాకు తెలియదు మరి. సో తనకి సోర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఒక బిజినెస్ పెట్టించాను. ఆ బిజినెస్ తను సక్సెస్ఫుల్గా రన్ చేసుకునేవాడు. ఒకనొక స్టేజ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో తెలియదు, కానీ ఆ బిజినెస్ తను చేయలేకపోయాడు. సో చేయలేకపోవడం పక్క విషయం పెడితే, మనము తప్పులు ప్లస్లు మైనస్లు చాలా కామన్గా ఉంటాయి. వచ్చి నా దగ్గరికి వచ్చేసి అన్న ఇది పరిస్థితి అంటే నేను ఎప్పుడూ రమణకి ఏది కాదనలేదు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడూ ఈ రమణ విషయంలో ఏది కాదనేది లేదు. సో రమణ తను వర్క్ లేక వచ్చినా రాకపోయినా కూడా ఎప్పుడు నా మనిషే. సో కాకపోతే ఏంటంటే నేను చేసే జర్నీని ఆపలేను. ఒక వ్యక్తి కోసము ఒక వ్యవస్థను ఆపలేం కదా. అందువల్లే రమణ వచ్చినా రాకపోయినా కూడా, రమణకు నైట్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, రాగలిగే పరిస్థితి ఉందా లేదా అనేది. తన నుంచి రెస్పాన్స్ లేదు. సో రెస్పాన్స్ లేకపోతే ఏంటంటే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. నేను ఆగలేను, ఆగే పరిస్థితి కాదు. ఎందుకంటే నా భవిష్యత్తు కాదు, ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల భవిష్యత్తు దీంట్లో డిపెండ్ అయ్యి ఉంది. అందువల్లే ఈ రోజు నుంచే నేను మరలా ఆ జర్నీని నేను ఒక్కడినే, అన్నీ నేనే అయ్యి, మొత్తం వ్యవస్థనే నేనయ్యి ముందుకు నడిపిస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. సో పోస్ట్ ప్రొడక్షన్ టోటల్గా టాప్ టు బాటం, ఎడిటింగ్ నుంచి ఫస్ట్ కాపీ వరకు నేనే ప్రిపేర్ చేస్తూ, నాకు తెలియదు అనుకుంటే నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ టోటల్ ఫస్ట్ కాపీ వరకు తీసుకొచ్చే బాధ్యతను నేనే తీసుకుంటున్నాను. అన్నీ నేనే అయ్యి ఈ సినిమాలను కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి మన భవిష్యత్తును మనం డిజైన్ చేసుకుందాం. సో మధ్యలో రమణ వచ్చారనుకో, వెల్ అండ్ గుడ్, రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్తో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆర్టిస్టులు టెక్నీషియన్లు. నాకు తెలిసినంత వరకు 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు. ఆనంద్ కావచ్చు, మా రెడ్డి గారు కావచ్చు, సో రాకీ, ఒకటేంటి మహేష్, నేను పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ అందరు ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు టెక్నీషియన్లు. వాళ్ళందరి శ్రమ వృధా పోకూడదు. అందువల్లే నేను పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ స్టెప్ నేను తీసుకుంటున్నాను. కొన్ని నాకు తెలియకపోవచ్చు, కానీ నేర్చుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఉండగా మనకేంటి, ఇంటర్నెట్ ఉండగా ఏంటి, ఏవైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్నా కూడా మేము ముందుకే వెళ్తాం. అడుగు వెనక్కి వేయడం పొరపాటు కూడా ఉండదు. అడుగు వెనకేసే పరిస్థితి ఉండనే ఉండదు. ఏం జరిగినా, ఎంత జరిగినా ముందుకు వెళ్తూనే ఉంటాం. నా జర్నీ సినిమా ఇండస్ట్రీ వైపే. ఒక పక్క నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మరో పక్క సినిమా ఇండస్ట్రీ వైపున అడుగులు పడుతూనే ఉండాలి. ఇది నా ఇంటెన్షన్. సో దీనికి నా ఫ్యామిలీ, నా ఈజీ సినిమా ఫ్యామిలీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ నాకు ఉంది. ఆ ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసి మేము ముందుకు మరలా వస్తాను. వచ్చిన తర్వాత పూర్తి నా ఈజీ సినిమా ఫ్యామిలీతో సినిమా రిలీజులు కంటిన్యూ అవుతాయి. సో ఈ మధ్యలో ఈ ప్రాసెస్లో డబ్బింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు మీ వర్క్స్ చేసుకుంటూ ఉండండి, ఈజీ సినిమా ఫ్యామిలీ అంతా. మధ్యలో నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు, గ్రూప్లో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ టైంను మీరు స్పెండ్ చేసి డబ్బింగ్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఎక్కడ ప్రాజెక్టులు ఆపను, ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే నేను ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాను. ఎవరి మీద నెపం వేయను, నింద వేయను. పలానా వాళ్ళు రాకపోతే సినిమా ఆగింది, దానివల్ల ఇవన్నీ ఉండే కథలు ఉండవు. ఎవరు వచ్చినా రాకపోయినా కూడా నా పనులు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే మొదట్లోనే ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వను, రేపు భవిష్యత్తులో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వను. అయ్యే ముచ్చటే లేదు. సో మన సినిమాలు కంటిన్యూ అవుతాయి, కంటిన్యూగా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.